పోలీస్ స్టేషన్ లో తాళి కట్టాడా? పోలీస్ సూపర్. స్టేషన్ లో తీసుకొని వచ్చి మాట్లాడేసి సార్ నేను పెళ్లి చేసుకుంటాను సార్ అమ్మాయిని ఆ, అని చెప్పి అప్పటికి మా నాన్న మా అమ్మ ఉండి వదిలేసి అయిపోయింది ఏమైపోయింది? వచ్చేసా ఏం వచ్చేసావు కదా దులిపేసుకున్నారమ్మా ఇక్కడ మీరు? నీకు పెళ్లి కాలేదు కదా ఆ అబ్బాయి వచ్చేసావు. మిమ్మల్ని వాడేశాడు, ప్రెగ్నెన్సీ తీసుకొచ్చాడు, తీసుకెళ్లి 3 నెలలు వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నారు, నిన్ను ఇంకొకళ్ళు పెళ్లి చేసుకుంటారా వదిలే అంటే? వదిలేసి ఎందుకులే అని చెప్పేటప్పటికి అప్పటికి నేను ఎలికల ముందు తాగేశాను మేడం. ఆ, ఎందుకు ఈ లైఫ్ ఎందుకులే అని అన్ని ఎలుకల ముందు తాగేశాను మేడం. పక్కన ఇంటి ఆంటీ ఉంది, ఆంటీ తీసుకోపోయి చిందుకుంచారు కోసి కక్కిచ్చేసింది మేడం. వారిని నీకు ఎలుకల మంది ఎక్కడ దొరికింది? ఇంట్లో ఉన్నింది మేడం. అప్పుడు ఆ అబ్బాయికి మా అమ్మ మా నాన్న తెలియకుండా ఫోన్ చేసి నీ వల్ల ఆ అమ్మాయి ప్రాణం పోవాలా, ఉమ్. ఎందుకు ఇలా చేస్తున్నావు తీసుకోపోయి తాళి ఎక్కడ అని కట్టాడమ్మా నీకు? మేడం. తాళి ఎక్కడ కట్టాడు? ఆ, ఇంట్లోనా, గుళ్ళోనా? గుళ్ళో లేకపోతే మేడం. గుళ్ళో? గుళ్ళో మేడం. మ్యారేజ్ ఫొటోస్ ఉన్నాయా మీ దగ్గర? అంటే పూర్తిగా వినండి మేడం. వా- 2 సార్లు మ్యారేజ్ అయింది మేడం మాకు. సూపర్, 2 సార్లు పెళ్లి. చెప్పు. అయిపోయినా తీసుకొని వెళ్ళినాక తర్వాత అమ్మ వాళ్ళంటే ఆ అబ్బాయికి పడట్లా, ఇద్దరు అరుచుకున్నారు. ఉమ్, నన్ను తీసుకొని వెళ్ళిపోయేటప్పుడు ఆ అబ్బాయిని కొట్టారు, బ్లడ్ వచ్చింది. ఉమ్. అందుకని అమ్మ వాళ్ళంటే ఇష్టం లేదు. నీ కాదమ్మా, అందుకని నీదేదో వీర ప్రేమికుల కథలాగా చెప్తున్నావు. అందుకని నేను మాట్లాడకుండా నేను కూడా గమ్మగా అయిపోయాను మేడం. అంటే అమ్మ వాళ్ళు బాతులు వేసుకుంటున్నారు మేడం. ఉమ్, నేను 6 నెలల దాకా చూడలేమమ్మా, ఆ, మేము ఊర్ల మీద ఉంటాము, వచ్చి ఒకసారి చూసేసి వెళ్ళు, ఇంట్లో బీరువా అవి ఉన్నాయి కదా ఆ, అయితే ఇచ్చేసి ఆమె వెళ్ళిపో, డబ్బులు ఇస్తాము గాడికి అని చెప్పే లోపలికి నేను చెప్పాను మేడం. అమ్మ వాళ్ళు వెళ్ళిపోతున్నారంట, చూడలేను నేను, వెళ్ళాలి చూడడానికి, రా వెళ్దాము అని అన్నాను మేడం. పెళ్ళి అయిపోయినాక మీ అత్త వాళ్ళ ఇంటి కాపురానికి వెళ్ళావా నువ్వు? వెళ్ళాను మేడం. అక్కడ ఎంతకాలం ఉన్నావమ్మా? అక్కడ 5 months మేడం. మీ అత్తవి హెరాస్మెంట్ చేయలేదా నిన్ను? చేసింది మేడం. మీ ఆడపడుచు? మా ఆడపడుచు బాతుల కాడికి వెళ్ళిపోయారు మేడం వాళ్ళు. ఓకే. వెళ్ళిపోతే అప్పుడు ఉండి అబ్బాయి వాళ్ళ అమ్మ కూడా లేదు మేడం. అప్పుడు బాతులు చచ్చిపోతున్నాయని మా అత్తమ్మ కూడా వాళ్ళతో వెళ్ళింది మేడం. అక్కడ పక్కనే ఊర్లోనే వేసినారు అప్పుడు. ఓకే అమ్మా. వేసుండి ఈ అబ్బాయి ఉండి ఇట్లాగా నాకు నచ్చిన వాళ్ళ ఇంటికి వెళ్తావా నువ్వు అని మొహం ఒళ్ళు అంతా కమిలిపోయింది మేడం కొట్టడం. ఏది మీ అమ్మ నాన్న అతన్ని కొట్టారని అతను నువ్వు మీ ఇంటికి వెళ్ళావని చెప్పి కొట్టాడు? వెళ్ళలేదు మేడం, వెళ్తానన్నందుకు. చెప్పు. అప్పుడు వాళ్ళ అక్క ఫోన్ చేసి ఎందుకు ఇలా టార్చర్ పెడుతున్నాడు మీ తమ్ముడు, అప్పుడే వద్దంటున్నాం కదా, నన్ను ఎందుకు ఇంత దూరం తెచ్చి టార్చర్ పెడుతున్నాడు, చదువుకునే దాన్ని నాశనం చేశాడు అని అడిగితే వాళ్ళ అక్క తీసుకోపోయి ఒక రోజు నైట్ గుడిసికాడ పెట్టుకునింది మేడం. నిన్న అవును మేడం. మీ ఆడపడుచు మీ ఆడపడుచు నిన్ను వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళింది? ఇంటికి కాదు కదా మేడం, గుడిసె దగ్గరికి. గుడిసె దగ్గరికి తీసుకెళ్ళింది. ఏది బాతులు పెంచే చోట? అవును మేడం. ఓకే అమ్మా. అక్కడికి తీసుకొని వెళ్తే ఆ అబ్బాయి మళ్ళీ నైట్ ఫోన్ చేసి ఆ పిల్లని పంపించి నేనేం కొట్టనులే తీసుకొని వెళ్తాను అని అన్నాడు మేడం. అప్పుడు కాలు పట్టుకొని ఏడ్చాడు మేడం. నేను కొట్టను నిన్ను, నువ్వు వెళ్ళబాక ఎక్కడికి, నువ్వు వెళ్ళిపోతావని భయం నాకు, అందుకే కొట్టాను అని ఏడ్చాడు మేడం. తర్వాత సరే సరే ఒక్కసారన్నా వెళ్ళి అమ్మని చూసేద్దాము అని అంటే వెళ్ళాను మేడం. అక్కడికి మా అమ్మ మా నాన్న అడిగారు మేడం ఏంటి దెబ్బలు ఎన్ని అంటే మునగ చెట్టు మీద నుంచి పడిపోయానని చెప్పాను మేడం. వారిని నువ్వు మునగ చెట్టు ఎందుకు ఎక్కుతావమ్మా? మా ఇంటి అంటే మా సొంత ఇల్లు, అమ్మ నాన్న సొంత ఇంటి వెనకాల మునగ చెట్టు ఉంది మేడం. ఎక్కేదాని ఏంటి అంతకుముందు? ఎక్కేదాన్ని. అది అందుకని పడ్డావని నమ్మారు, భూప్రపంచంలో ఎవరు నమ్మరు. ఓకే. ఆ తర్వాత వెళ్ళిపోయారు మేడం. వెళ్ళిపోయిన తర్వాత ఉండి మళ్ళా కొట్టాడు మేడం. దేనికాడ తాగొస్తున్నాడు, ఊరికే తాగొస్తున్నాడు. నాకు అబ్బాయి తాగుతాడని అంతవరకు తెలుసు కానీ గంజాయి తాగుతాడని నాకు తెలియదు. అవి కూడా దొరుకుతాయా? నీ కేసులో ఎన్ని ట్విస్టులు ఉన్నాయో తెలుసా? పైగా నన్ను మాట్లాడినట్ల మధ్యలో మొత్తం వినండి మేడం అంటున్నావు. చెప్పు. మేడం చాలా ఉన్నా మేడం. చాలా ఉందా ఇంకా? చెప్పమ్మా చెప్పమ్మా, వింటాను, పూర్తిగా వింటా, చెప్పు. వాళ్ళ మేనత్త వాళ్ళ ఇల్లు ఖాళీ మేడం. వాళ్ళ అక్క వాళ్ళు ఉంటే వాళ్ళ అక్క వాళ్ళు బాతుల దగ్గరికి వెళ్ళిపోయారు, ఇల్లు ఖాళీ కదా. అవును. ఇంట్లో తాగుతున్నాడు అబ్బాయి తలుపు వేసుకొని. ఏం చేస్తున్నాడు, ఎంతసేపు పిలిచినా కూడా రావట్లేదు, నన్ను అంగడ పంపించట్లేదు, ఈ అబ్బాయి అన్న ఎవరన్నా పంపించట్లేదు అని వెళ్ళాను మేడం. మళ్ళీ ఏంటి ఇష్ట? నేను వెళ్ళే లోపల డస్టింగ్ టేబుల్ కింద పెట్టేశాడు మేడం గంజాయి అదంతా. పోన్లే. అది వాసన వచ్చింది మేడం. ఏం తాగుతున్నావు ఏంది
అబ్బా అని తరిమేశాడు మేడం. ఉమ్, తర్వాత ఆ అబ్బాయి బయటికి వెళ్ళి నాకు ఫ్రెండ్స్ దగ్గరికి నేను వెళ్ళి చూస్తే గంజాయి మేడం. ఓకే. మీ ఆయనకి అంత డబ్బులు ఎక్కడే, తిండి పెట్టడానికి డబ్బులు ఉండవు గాని. అత్తమ్మ ఇస్తుంది మేడం. ఆహా, ఎంత ఆమె సంపాదిస్తుంది మీ అత్త? సాగేది మమ్మల్ని అందరినీ ఆమె మేడం సాగేది. ఎంత సంపాదిస్తుంది మీ అత్త? ఒక 2 రోజులు ఉండకపోతే 5,000 7,000 అటు తెస్తుంది మేడం. సూపర్. ఏం పని చేస్తుంది? సోది చెప్పిద్ది మేడం. పెట్టాలి కాదు నాన్న, మీ అత్త ఈ రోజుల్లో ఇంకా సోది 5,000 ఖర్చు వచ్చే అంత వింటున్నారా జనాలు? ఏమో మేడం తెలియదు నాకైతే నిజంగానే మీ అత్త సోది చెప్పిద్దా? ఇప్పుడు నువ్వు చెప్తున్న సోది అంటే మా చిన్నప్పుడు ఎప్పుడో చూసావు, సోది చెప్తానమ్మా అని వస్తారు చూసావరా ఎల్లమ్మట, ఆ పని చేస్తుంది మీ అత్త. అవును మేడం. అయితే నాకైతే డౌటే మేడం. అబ్బాయితో కూడా అన్నాను ఇంత డబ్బులు యాడ్ నుంచి సోది చెప్పే వాళ్ళకి ఒక 50 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు ఇచ్చి సోది చెప్పించుకుంటారు. 5,000 10,000 వచ్చేస్తాయి 2-3 రోజులకి. ఇప్పుడు పెంచారేమో మ్యామ్. మేడం. కళ్ళ మీద తెస్తుంది మేడం. కానీ ఒక్క రూపాయి మా చేతిలో పెట్టదు మేడం. ఓకే నాన్న, పోన్లే ఎక్కడో ఒకటి డబ్బులు అయితే తెస్తుంది సోదులు చెప్పి. ఓకే తెస్తుంది మేడం. అక్కడ అబ్బాయి తాగి ఒకసారి మళ్ళా అలాగే తాగుతా ఉంటే డైరెక్ట్ వెళ్ళి అడిగే లోపలికి ఆ అబ్బాయి ఎలా అంటే అలా కొట్టేశాడు. అప్పుడు ప్రెగ్నెన్సీ నేను. మళ్ళీ మళ్ళా ప్రెగ్నెన్సీ. ఓకే నాన్న. నాకు తెలియదు ప్రెగ్నెన్సీ అని నాకు తెలియదు అసలు. కొట్టే లోపలికి మా అమ్మకు ఫోన్ చేసి ఇలా కొడుతున్నాడు ఇది చేస్తున్నాడు అని అంటే మా అమ్మమ్మను పంపించింది మేడం. మా అమ్మమ్మను పంపించేలాక అబ్బాయి అటు వెళ్ళే లోపలికి మా అమ్మమ్మ దగ్గరికి గబగబా 2 జతలు సర్దుకొని వెళ్ళిపోతా ఉంటే అబ్బాయి ఎదురు పడ్డాడు మేడం. ఓకే అమ్మా. మళ్ళీ కాళ్ళు పట్టుకున్నాడా అలమాకు అని? లేదు మేడం. ఎక్కడికి వెళ్ళి చంపేస్తాను నిన్ను వెళ్తే ఇక్కడే పాతేసేస్తాను అని అన్నాడు మేడం. లేదు 2 రోజులు ఉండేసి వస్తాను అని అంటే ఆ గుమ్మగా అయిపోయాడు మేడం. ఓకే, నెక్స్ట్. మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళినాక నాకు కళ్ళు తిరగడం వామిటింగ్ అవడం అంటే మా అక్క ప్రెగ్నెన్సీ టెస్ట్ తెచ్చుకోకు అని చెప్పి చెప్పింది మేడం. అక్కడ మా అక్క చూసింది మేడం నువ్వు ప్రెగ్నెన్సీ అని అనింది మేడం. ఓకే. సరే నేను ప్రెగ్నెన్సీయే కదా అని చెప్పి మా ఆయన ఫోన్ చేసి నేను ప్రెగ్నెన్సీ ఇలాగా నన్ను వచ్చి తీసుకోపో అని అంటే వచ్చాడు మేడం. 3 months అయింది మేడం. 3 months తర్వాత 3 months దాకా బాగా చూసుకున్నాడు మేడం. సూపర్. తర్వాత 3 months తర్వాత అమ్మ వాళ్ళు లేరు కదా, అత్తమ్మ వాళ్ళ ఇంటికనే వెళ్దాం, అదే కదా నా పుట్టిల్లు, ఇంకా అమ్మ వాళ్ళ పుట్టిల్లే చేసేసి వద్దాము బిడ్డకు మంచిదంట అని అంటే ఎక్కడికి వెళ్ళేది ఎవరిని పెట్టుకోవడానికి వెళ్తాం అక్కడికి. మీ అత్త వాళ్ళ ఇంట్లో ఎవడుంటాడమ్మా మీరు తప్ప అని అంటున్నారు. అమ్మమ్మ అంటే మా అత్తమ్మ కొడుకు ఉన్నారు, ఇంకొక అత్తమ్మ వాళ్ళ ఇంట్లో ఆడపిల్లలే ఉన్నారు మేడం. ఓకే. వెళ్దాము అని అంటే వద్దులే ఎవరిని పెట్టుకోనావు నువ్వు అని కాల్ ఎత్తాడు మేడం కడుపు మీద. ఉత్తునే ఎందుకు కొడతాడమ్మా మీ ఆయన? మేడం కోపం మేడం, కోపిస్ట్ మేడం, ఎక్కువ కోపం మేడం. ఆ ముందు 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు లవ్ లో ఎప్పుడు కొట్టలేదా? అప్పుడు ఏం కోపపడలేదు మేడం. ఓకే, నెక్స్ట్. తర్వాత ఏమైందో చెప్పాలి, బ్రీఫ్ గా చెప్పాలి మేడం. అప్పుడు వెళ్ళిపోయినాక నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాను, నాకు అవసరం లేదు అని చెప్పాను మేడం. అప్పుడు అబ్బాయి అంటే మా పెదనాన్న వాళ్ళు వచ్చినారు మేడం అప్పుడే పక్కన ఇంటికి. వస్తే పెదనాన్న ఇలా చేస్తున్నాడు అంటే వాళ్ళు తెలుసు కదా దాని నోరుకి పోలేము వాళ్ళ అమ్మ నోరుకి, అందరూ ఎప్పుడెప్పుడు వస్తుందా నన్ను కోరుకుంటున్నారు, ఇది చావట్లేదు నీ కాపురం నిలబడను అని బాగా తిట్టాడు మేడం. కాదమ్మా, ఇక్కడ మీ అత్త చేసిన పనే ఉంది, మీ ఆయన కదా నేను కొడుతున్నది. మీ అత్త ఇంకా చేసింది ఆడరా నీ భార్య పోయేది ఆడికి ఆడికి కేంద్ర నువ్వు పోయేది, వాళ్ళ కేంద్ర నువ్వు పోయేది, వాళ్ళ ఇంటికాడ నువ్వు ఉండేది అని బాబా అంటే పుల్ల పెట్టేసింది మేడం. ఓకే అమ్మా. తర్వాత ఇంతకీ డెలివరీ అయ్యిందా అవ్వలేదా నీకు? అంటే నేను ప్రెగ్నెన్సీ మీద మా పైన నాకు వాళ్ళు తెలియకుండా నాకు డబ్బులు ఇచ్చాడు మేడం ఒక 200. ఎందుకు అబార్షన్ చేయించుకోమనా? నుంచి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపో అమ్మ కాడికి హైదరాబాద్కి అని అన్నాడు మేడం. అప్పుడు నేను 200 అమ్మమ్మని ఆటో మాట్లాడుకుని అక్కడికి వచ్చేసాను మేడం. నెక్స్ట్ వచ్చేసినాక అమ్మమ్మ పింఛన్ వచ్చినాక నా మెట్లు కాలు మెట్లు అమ్ముకొని వాళ్ళు వెళ్ళాను మేడం. ఇక్కడ నుంచి ఓనర్ వెళ్తుంటే ఆయన తీసుకొని వెళ్ళాడు మేడం అమ్మ వాళ్ళ దగ్గరికి. అక్కడికి తీసుకొని వెళ్తే 3 months 5 months వచ్చినాక అమ్మోళ్ళు బాతులు అమ్ముకొని వచ్చేసినాక ఫోన్ చేసి మాట్లాడదాంలే ఇంకా పిలిపిద్దాము కాపురంకి వెళ్ళాలి కదా ప్రెగ్నెన్సీ కదా అని నాన్న అన్నాడు మేడం. అంటే ఈ అమ్మాయి నాకు మాత్రలు తీసేసింది అని చెప్పాను కదా మేడం. మళ్ళీ అమ్మాయి మాత్రలు ఇచ్చిందా? ఆ అమ్మాయి నాకు అంటే నాతో బానే ఉంది, బానే మాట్లాడుతుంది, బాగుంది. నాకు తెలియకుండా అమ్మాయి ఫోన్ చేసి నీ భార్య ఇట్లా తిరుగుతుంది అట్లా చేస్తుంది అని చెప్పింది అంట మేడం. ఎవరితో తిరుగుతున్నావని చెప్పింది? ఎవరితో తిరుగుతున్నానని చెప్పలే, ఎవరితో తిరుగుతుంది ఆటోల్లో వెళ్ళొద్ది ఆడికి వెళ్ళొద్ది ఏడికి వెళ్ళొద్ది అని అనింది మేడం. ఆ అబ్బాయి
ఉమ్, అవును అవన్నీ మా నాన్న విన్నాడు మేడం. అప్పుడు పిలిపించి విడాకులు తీపించాడు. ఇంటికి బాధలు ఎల్లకాలం పడలేము, ఉమ్, నువ్వు కొట్టించుకోవడం మేము బాధలు పడ్డం అవసరమా, ఈ బిడ్డలకి మేము సాక్కుంటాంలే ఓకే. అని చెప్పాడు మేడం. ఉమ్, అప్పుడు అబ్బాయిని పిలిపించే లోపలికే కోపం వచ్చేసింది మేడం. ఆ మాటలకి ఎట్టండి అంత చెడ్డగా అడిగాడు. ఓకే అమ్మా. నేను షర్ట్ పట్టుకున్నాను మేడం. ఆ అబ్బాయి నన్ను కొట్టబోతుంటే మా నాన్న అడ్డం వచ్చి ఆ అబ్బాయిని పట్టుకొని కొట్టబోయాడు మేడం. ఉమ్, అప్పుడు అక్కడ అబ్బాయి పెద్ద ఇష్యూ చేసేసాడు మేడం. అప్పుడు సర్ద పెట్టుకోవాల్సింది పోయి ఇంకా పెద్ద ఇష్యూ చేసాడు. ఓకే అప్పుడు అంటే పెద్దోళ్ళలోనే మాకు విడాకులు అయిపోయినాయి మేడం. అమ్మా మీరు ఎస్టీ క్యాస్ట్? అవును మేడం. ఓకేనా, ఎరుకులా మేడం. అదే అర్థమైందిలేమ్మా, చెప్పు. ఓకే. పెద్దవాళ్ళ ద్వారా ఒక బాండ్ పేపర్ లో విడాకులు తీసేసుకున్నారు. బాండ్ పేపర్ ఏం రాయలేదు మేడం. మరి ఏమి రాసుకోకుండా ఎలా తీసుకున్నారు మాట వరుసగా? అబ్బాయి తాళబెట్టి కట్టాడు కదా, అది షాడా తాగి నీకు నాకు సంబంధం లేదు అని పెద్ద మనుషులు ఏదో విడాకులు తీసినట్టుగా తీశారు మేడం. అదేమి లెటర్ లాగా రాసుకోలేదా? ఏం రాయలేదు మేడం. పాపా. ఓకే అమ్మా. తర్వాత నెక్స్ట్ రోజు అమ్మాయికి ఫోన్ చేసి నా భార్య నాకు కావాలి, లేకపోతే నేను చచ్చిపోతాను, నా బిడ్డ నాకు కావాలి అని ఆ బిడ్డకు కూడా ముంత నీళ్ళు తాగారు మేడం. అబ్బాయి ఆ బిడ్డని ఎవరికైనా ఇచ్చుకుంటే మా సంబంధం లేదు, మీరు సాగుకుంటారు ఇచ్చుకుంటారు అని కూడా. కాదమ్మా, ఇప్పుడు ఇది జరిగి ఎన్ని సంవత్సరాలు అయింది? ఇది జరిగి 4 years అవుతుంది మేడం. 4 years బ్యాక్ కూడా మీరు ఇంకా సాంప్రదాయ పద్ధతులే ఫాలో అయ్యారా విడాకుల కోసం? అవును మేడం. ఏ ఊరమ్మా అది? ఇది నెల్లూరు మేడం, వెంకటేశ్వరం గాంధీ కిచెన్ కాలనీ మేడం. పాపా. నెల్లూరు సిటీ. అంటే వీళ్ళు ట్రెడిషన్ కి ఇట్లాగే ఉంటదండి. కానీ అవును ఇప్పటికి మేడం. ఇంకా 4 years బ్యాక్ కూడా అంటే కాలనీలో అంటే మా ఊళ్ళో అందరూ మా ఊళ్ళో ఉంటారు మేడం. ఛాలెంజ్. ఇప్పుడు చేంజెస్ వచ్చిన లా ప్రొసీడింగ్స్ ప్రకారం మాక్సిమం కొంత లీగల్ గానే వెళ్తున్నారు ఏ రిలీజియన్ అన్న. కానీ ఎస్టీలకి కోర్టు ద్వారా వెళ్ళడానికి లేదు, వాళ్ళు పెద్ద మనుషుల ద్వారా తీసుకోవాలి. కానీ ఈ రోజుల్లో మనిషిని నమ్మడానికి ఎక్కడుంది? అందుకని ఏ పేపర్ అన్నా రిటర్న్ గా తీసుకుంటున్నాం. అక్కడ కూడా పెద్ద మనుషులు ఏదైతే ఉందో ఇట్లా పెద్ద మనుషుల సమక్షంలో వీళ్ళిద్దరు వివాహం రద్దు చేయడం జరిగింది అది ఇదని. వీళ్ళు సాంప్రదాయం ఫాలో అయ్యారు ఇంకా శాంతం. కళ్ళు ముంతతోటి తాగిచ్చి ఇంకా నీకు నాకు సంబంధం లేదని అది పగల కొడితే ఆ షోడానో ఏదో వాళ్ళ లెక్క ప్రకారం డైవర్స్ అయిపోయినట్టంట. ఇంకా అంటే ఒక 50-100 years బ్యాక్ స్టోరీ తను 4 years బ్యాక్ కింద చెప్తుంది. అంటే ఇంకా వాళ్ళకి కాస్త అవేర్నెస్ రావాలి, తీసుకెళ్ళాలి ఎవరన్నా లీగల్ గా ఆ ఏరియాని కాస్త కాన్సన్ట్రేట్ చేయాలి. ఎందుకంటే పిల్లలు అన్యాయం అవుతారు కదా లీగాలిటీ సరిగ్గా లేకపోతే. సరే అమ్మా చెప్పు నాన్న. అయిపోయింది మేడం. తర్వాత పాప పుట్టినాక నేనే ఫోన్ చేసి ఇంకా అబ్బాయి ఫోన్ చేస్తా సో 3 months తర్వాత నువ్వు పుట్టింటికి వెళ్ళిపోతే డెలివరీ అయ్యేంత వరకు కూడా ఇక అతని దారి అతను నీ దారి నువ్వే ఉన్నారు విడాకులు తీసేసుకొని. విడాకులు తీసుకున్నాక నీకు ఒక ఆడపిల్ల పుట్టింది. మరి పాప పుట్టిందని చెప్పారా పాప పుట్టిందని చెప్పారా చెప్పలేదా? చెప్పాను మేడం. నేను నాన్నకి వాళ్ళు తెలియకుండా ఫోన్ చేసి చెప్పాను మేడం, నా పాప పుట్టింది అని. అంటే పాప ఫోటో పెట్టు అన్నాడు మేడం. వచ్చాడా? రాలేదు మేడం. నువ్వు చూసుకునేది ఏంటి, నన్ను ఇట్లా ఇబ్బంది పెడుతున్నావు, పాప ఫోటోని హిందీ పెట్టాలి నేను, అదేనా పెద్ద మనుషులు తీసుకొని వచ్చి అప్పుడు మళ్ళీ పెళ్లి చేసుకో, విడాకులు అయిపోయినాయి కదా మనకి. మరి విడాకులు అయిపోయిన మీ ఆయనకు నువ్వు ఫోన్ ఎందుకు చేసావు? నేను చేయలేదు మేడం, అబ్బాయే చేశాడు మేడం. అమ్మాయికి అమ్మాయికి చేసి నా భార్య నాకు కావాలి అంటే అయ్యో మా ఆయన మారాడేమో అని నువ్వు ఇలా పాప పుట్టింది అని ఇన్ఫార్మ్ చేసావు. అవును మేడం. నెక్స్ట్ ఏమైంది? చేస్తే అప్పుడు నేను ఊరికి వెళ్ళాలి అని చెప్పి ఆ అబ్బాయి మధ్య దారిలో ఆపి చూశాడు మేడం పాపని. సేమ్ ఆ అబ్బాయి పోలికే మేడం, ప్రింట్. తర్వాత అందుకని వాళ్ళ అక్క చూసి మా నాన్న పుట్టాడు మళ్ళా అని చెప్పి అప్పుడు వాళ్ళ అక్క అందరిని తీసుకొని వచ్చి పెద్ద మనుషుల్ని మూడో రోజు నీకు పుట్టిన ఆడపిల్ల మీ ఆయన పోలికతో ఉంది, అది మీ మామగారికి మీ మామగారే మళ్ళీ పుట్టాడని వాళ్ళు అనుకున్నారా? అవును మేడం. ఓకే అమ్మా, పోలే ఏదో ఒక అదృష్టం కాపురం నిలబడ్డానికి. అప్పుడు పెద్ద మనుషుల్ని అందరిని తీసుకొని వచ్చి మళ్ళా నేను నా భార్యని ఈసారి కొడితే మీరు ఎవరు న్యాయానికి రావద్దు, నా భార్యని ఈసారి నేను తాగను, నేను పనికి వెళ్తాను, నా పాటికి నేను ఉంటాను అని చెప్పి తీసుకొని వెళ్ళి పెళ్లి చేశారు మేడం గుళ్ళో. ఆ వీడియో ఉంది మేడం. ఫోన్లేమ్మా. ఓకే. మళ్ళీ మీ ఆయన్నే నువ్వు పెళ్లి చేసుకున్నావు? మళ్ళీ పెళ్లి. ఓకే అమ్మా. అప్పుడు అందరూ వచ్చి బాండ్ పేపర్ మీద అప్పుడు రాపిచ్చారు మేడం మా నాన్న. కనీసం అప్పుడన్నా మీ నాన్నకు తెలివి వచ్చింది. ఓకే. మా పాపకి ఏమైనా జరిగినా పెద్ద మనుషులు అందరూ సంతకం పెట్టండి, మా పాపకి ఏమైనా జరిగినా మీరే కూర్చి అని చెప్పి అప్పుడు రాపిచ్చారు మేడం. అప్పటి నుంచి అన్న మీ ఆయన జాబ్ చేస్తున్నాడా? అది కూడా లేదా? లేదు మేడం, అప్పుడు కూడా లేదు మేడం. 4 రోజులు వెళ్ళాడు మేడం రిక్షా వేసుకొని. 4 రోజులు వెళ్ళాడు. పండక్కి పాపకు బట్టలు కొనేటప్పుడు
మరి- అదే తాగుడు గంజాయితో పాటు డ్రగ్స్ కూడా అలవాటు అవుతుంది మేడం. ఓకే అమ్మా.